ధనస్సు రాశి. ఈ రాశి వారికి 49% అనుకూల ఫలితాలు ప్లస్ పాయింట్స్, 51% మాత్రమే వ్యతిరేక ఫలితాలు. దాదాపుగా ఒక 2% వేరియేషన్ ఉంది. అదేం పెద్ద చెప్పుకోదగినట్టు ఏమీ కాదు. కానీ ఈ రాశి వారు ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో, వ్యాపారంలో, ఆరోగ్యంలో, కెరీర్లో, వివాహ నిర్ణయాల్లో, దాంపత్య జీవితంలో, లైఫ్ అడ్మినిస్ట్రేషన్లో అన్నింటా కూడా జాగ్రత్తలు అవసరమే. లాభస్థానంలో మాత్రం మీరు నిర్ణయాలు తీసుకోనక్కర్లా. మీరు పని చేసినా చేయకపోయినా ఏదో విధంగా లాభం వస్తుంది. అది ఎట్లా వస్తుందంటే అది అలాగే వస్తుంది. లాభం మాత్రం వస్తూనే ఉంటుంది. కూర్చుని లాభం వస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుందంటే ఒకసారి ఆలోచన చేయండి. బట్ మరొక మాట ఏమిటంటే రుణాలు మాత్రం కొంత పెరుగుతాయి, రోగాలు కొద్దిగా పెరుగుతాయి, కొద్దిగా శత్రువులు పెరుగుతారు, లాభం పెరుగుతుంది. ఈ లాభం వచ్చింది ఆ రుణం చెల్లించడానికి పోతుంది, చివరికి వస్తే జీరో చేరుతుంది. కనుక వృత్తిలో, వ్యాపారంలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, వాహనంలో, గృహంలో, వివాహంలో మైనస్ పాయింట్స్ ఉన్నప్పటికీ లాభం వస్తుంటుంది. లాభం ఏదో ప్రకారం గోప కంటే విధంగా ఖర్చు అవుతుంటుంది. అందుకే 49:51 ఉంది. కనుక డెవలప్మెంట్స్ తప్పకుండా వస్తే ఎక్కడ దిగులు చెందాల్సినంత అవసరం అంటూ లేదు. అయితే ముఖ్యంగా ప్రతి వారం బుధ, గురు, శుక్ర ఈ 3 రోజులలో ఇంగువ, మంచి వాసన ఉండేటువంటి ఇంగువతో చేసిన పదార్థాలను తినండి. మీకు ఇంగువ తినటం ఇష్టం లేకపోతే కనీసం ఒక చిన్న డబ్బీలో ఇంగువ గడ్డ పెట్టుకొని బుధ, గురు, శుక్రాల్లో మొత్తం సంవత్సరం అంతా 354 రోజుల పాటు కొనసాగుతుంది. కనుక వారానికి 3 రోజులు మాత్రమే జస్ట్ స్మెల్ చూస్తూ ఉండండి. కనీసం ఆ స్మెల్ చూస్తున్నారనుకో వృత్తి, వ్యాపారం, విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, వ్యాపారంతో పాటు భాగస్వామ్య వ్యాపారం, అడ్మినిస్ట్రేషన్ అన్నింటి అనుకూలతలు వస్తుంటాయి, డెవలప్మెంట్స్ వస్తుంటాయి, డబ్బు మిగులుతుంది, ఖర్చు తగ్గుతుంటుంది. ఆశ్చర్యంగా ఉంది కదా. ఒకసారి ప్రయత్నం చేసి చూడటానికి మీరు ఇప్పుడు సిద్ధం కావటానికి మీరు రెడీగా ఉండాలి. చూడండి పరిస్థితి ఎలా ఉంటుందో.